జై శ్రీమన్నారాయణ. పిందుర్తి వెంకటాద్రి మన ఆలయంలో ఈరోజు విశేషంగా సహస్ర చూత ఫలాలతో శ్రీవారికి నివేదన కార్యక్రమం చేసుకోవడం జరిగిందనమాట. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో పౌర్ణమి ముందు కానీ పౌర్ణమి తర్వాత వచ్చే శనివారం నాడు కానీ స్వామివారికి వైశాఖ మాసం అనేది మామిడి పండుకి మల్లెపూలకి చాలా ప్రసిద్ధి అనమాట. ఈ మాసంలో ఖచ్చితంగా ఆ మామిడి పండు స్వామికి నివేదన చేయాలి, మల్లెపూలతో స్వామికి ఆరాధన చేయాలన్నమాట. ఇది శాస్త్రం చెప్పిన మాట. దీన్ని ప్రమాణంగా తీసుకొని ప్రతి సంవత్సరం కూడా మామిడి పండుతో విశేషంగా శ్రీవారికి నివేదన చేస్తాం. కానీ ఈ సంవత్సరం భక్తులు ఎక్కువ మందిగా రావడం వల్ల సహస్ర చూత ఫలాన్ని శ్రీవారికి నివేదన చేసి అవన్నీ ఆరగింపైన తర్వాత బయటికి తీసుకొచ్చి చక్కగా వాటిని అన్ని ప్లేట్లలో కట్ చేసి ప్రతి భక్తులకు కూడా ప్రసాదంగా తినడం జరుగుతుందన్నమాట. ప్రగాఢమైన విశ్వాసం. స్వామివారి ప్రసాదం తిన్న తర్వాత ఈ మామిడి పండు బయట తినడం వీళ్ళందరికీ చాలా ప్రగాఢమైన విశ్వాసం. ఇందులో వచ్చిన వాళ్ళు చాలామంది స్వామికి నివేదన చేసిన తర్వాత మామిడి పళ్ళు తినడం ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఆనవాయితీ. అలా తర్వాత పెద్దలకు మామిడి పళ్ళు ఇచ్చుకొని విసినకర్ర ఇచ్చుకొని మంచినీళ్ళు సీసా కొండతో ఇచ్చుకొని ఇదంతా కూడా చేసుకుంటారు. అందులో భాగంగానే ఇవాళ ఈ మామిడి పళ్ళు స్వామివారికి నివేదన చేసాం. ఆ గోవిందుడికి నివేదన చేసిన మామిడి పళ్ళని భక్తులందరికీ కూడా శుభ్రంగా ముక్కలు కట్టేసి ఇవ్వడం జరిగింది. వృద్ధాప్యులు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళ మంచి జ్యూస్ తయారు చేసి వాలంటీర్స్ అందరూ చక్కగా ఇస్తున్నారనమాట. వేలాది మంది భక్తులు వచ్చి ఈ రోజు నుంచి సాయంత్రం దాకా కార్యక్రమంలో పాల్గొని తెలుస్తున్నారు.